పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 13-18. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పోయిన వారం నుంచి దైవజనుల నిమిత్తం మనం ఎందుకు ప్రార్థించాలి అనే అంశాన్ని ధ్యానిస్తూ వెళ్తున్నాం. మరి ఇక్కడ దైవజనులు పౌలు గారు, మరి ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారి రాశారని రాయలేదు, కానీ దీని యొక్క రాసిన విధానాన్ని బట్టి ఇది పౌలు గారు రచించారు అని అందరూ ఒప్పుకొంచున్నారు. ఇక్కడ పౌలు చెప్తున్నారు, మా నిమిత్తం ప్రార్థన చేయండి, ఎందుకంటే అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తింప మంచి మనస్సాక్షి మేము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ముఖ్యంగా దైవజనుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, వారు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే దైవజనులు అనేక మంది వారు సాక్ష్యం కోల్పోతున్నారు, సాక్షులుగా ఉండడం లేదు. మరి వారి యొక్క జీవితంలో వాళ్ళు అనేక పాపముల్లో పడిపోతున్నప్పుడు, వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు దేవుని నామము అనేక దగ్గరలో దూషించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడకుండునట్లు సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. కాబట్టి సంఘము వెలుపటి వారి చేత ఒక మంచి సాక్ష్యము దైవజనులు కలిగి ఉండాలి, సంఘం లోపల కాదు. కొంతమంది దైవజనులు ఎలా అయిపోయినారంటే, సంఘంలో కొంతమంది ఆయన గొప్ప సేవకుడు అని ఆయన గురించి ప్రకటించడానికి మనుషుల్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. వాళ్ళు ఆయన గురించే మాట్లాడుతూ ఉంటారు. నేను అంటే ఈ విధంగా వారిని అందరినీ పాయింట్అవుట్ చేయడం లేదు, కొంతమంది దైవజనులు అంత తయారైనారు. కాబట్టి సంఘంలో మనవారి దగ్గర కాదు సాక్ష్యం మనకు కావాల్సింది, దైవజనులకు కావాల్సింది సంఘం వెలుపటి వారి చేత రక్షణ పొందని అన్యుల ద్వారా దగ్గర మనకు ఒక మంచి సాక్ష్యం కావాలి, ఒక మంచి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఒకసారి నేను ఒక చర్చికి వెళ్ళాను పాస్టర్ గారిని కలగడానికి. అక్కడ వెళ్ళినప్పుడు మరి ఆ పాస్టర్ గారు అక్కడ కనపడలేదు. అంటే వారం మధ్య రోజులు నేను వెళ్ళాను అనమాట. అప్పుడు ఆ చర్చి బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా ఈ సమయంలో పాస్టర్ గారు సంఘం వెనక గేట్ వైపు కూర్చొని ఉంటారు అన్నారు. మరి ఆ వెనక గేట్ వైపు వెళ్ళేసరికి ఆ పాస్టర్ గారు అక్కడ ఒక గట్టి మీద కూర్చొని మందు బాటిల్ పెట్టుకుని మందు తాగుతున్నారు. ఆయన చూసిన తర్వాత నేను గమ్ముగా ఆ స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చేసాను. చూడండి, సంఘం వెలుపల ఎటువంటి సాక్ష్యం ఉంటుంది దైవజనులకి ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు. అన్యుడు నాకు చెప్తున్నాడు, ఆయన వెనక కూర్చొని ఉంటాడు అని చెప్పాడు. పెద్ద చర్చి. కాబట్టి మంచి సాక్ష్యం దైవజనులకు చాలా అవసరం. దేవుని వాక్యం చెప్తుంది, ఆ సాక్ష్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంట, అపవాది ఉరిలో వారిని పడదోస్తుంది. వాళ్ళు నిందపాలై నశించిపోవడానికి వాళ్ళ తప్పు కాదు. అపవాది ఏం చేస్తుంది, వాళ్ళు నిందపాలైపోవాలని, దైవజనుడు సాక్ష్యం కోల్పోవాలని మరి అపవాది ఏం చేస్తుందంట, వారిని వాళ్ళ బలహీనతలో పడదోస్తుంది. కాబట్టి
దేవుని బిడ్డలైన మనము దైవజనుల నిమిత్తము బహుభారంగా ప్రార్థన చేయాలి. వారు ఎటువంటి బలహీనతల్లో పడిపోకున్నట్లు మనము భారంగా ప్రార్థన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:5-6 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దైవజనులు ఎక్కువగా ఈ దినమున దేంట్లో పడిపోతున్నారంటే స్త్రీ ధనం, స్త్రీ సిరి, వీటి రెండులోనూ పడిపోతున్నారు. వీటి రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాక్యం చెప్తుంది జారత్వము, అపవిత్రత, కామాతురత, ఈ స్త్రీల గురించి. అది దైవజనురాలైతే పురుషులు. అనేక మంది మనం చరిత్ర తీసుకున్నామంటే అనేక మంది సేవకులు ఆ విషయాల్లో పడిపోతారు, ఆ బలహీనతలో పడిపోతారు. కొంతమంది రహస్య పాపాలు కొనసాగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? సాక్ష్యం కోల్పోతున్నారు. అదేవిధంగా ధనాపేక్ష, విగ్రహారాధన ధనాపేక్ష. దేవుడు అంటాడు, దేవునికి సిరికిని ఏ యొక్క సేవకుడు దాసుడుగా లేడు. ఏదో ఒకరిని ఎన్నుకోవాలి. నీకు దేవుడు కావాలా, ధనం కావాలా? నీకు దేవుడు కావాలా, స్త్రీ కావాలా? దైవజనులు ఈ రెండు విషయాల్లో సాతానుడు పడదోస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఏమైపోతుంది? వాళ్ళు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఇంతకుముందు ఒక మనీ స్కీమ్ ఒకటి వచ్చింది. దాని ద్వారా అనేక మంది సేవకులు దాంట్లో డబ్బులు కట్టి, అన్యుల చేత డబ్బులు కట్టించి ఏమైపోయింది? అనేక సంఘాలు మూతపడిపోయినాయి, సాక్ష్యం కోల్పోయారు. ఆ స్కీమ్ ఎత్తివేసిన తర్వాత మరి అనేక మంది పరిచర్యలు వదిలివేశారు. అనేక మంది సేవకులు స్త్రీ సాంగత్యం చేసి వారు సాక్ష్యాన్ని కోల్పోయారు, పరిచర్యలు కొనసాగట్లే. దేవుని బిడ్డలుగా మనము ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు ఇటువంటి బలహీనతలో పడిపోయినప్పుడు చూడు, ఆ సేవకుడు ఇంతకుముందు ఇంత చక్కగా వాక్యం బోధించాడు, ఇప్పుడు చూడు అతని పరిస్థితి, అతని బలహీనత. ఆయన గురించి ఆయన చూసుకోకుండా మరి వాక్యం పెద్ద బోధిస్తున్నాడు అని చెప్పి పాస్టర్లు గారిని లేదా దైవజనులను వేలెత్తి చూపిస్తారు. కానీ ఆ బలహీనత కారణము నువ్వు ప్రార్థన చేయకనే అని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఆ సేవకుని గురించి నేను ప్రార్థన చేశానా? ఆ సేవకుని గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా? మరి ఆ సేవకుడు గురించి నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు అంటే ముందు నుంచి ఆ సేవకుడు నీకు తెలుసు. అలాంటప్పుడు ఆ సేవకుని గురించి ఆయన ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించాలని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం. హల్లెలూయా. కాబట్టి సేవకుని గురించి మనం చాలా భారం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే వారు ఎటువంటి పాపంలో పడకుండా తమను తాము కాపాడుకుంటుంటారు. అంతేకాకుండా సేవకులకు యొక్క ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క బోధ. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని తేటగా చెప్పుచున్నారు. కాబట్టి అంచె దినాల్లో మరి భయంకరమైనటువంటి దెయ్యముల బోధించే పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నాం. వాక్యాన్ని ఉన్నట్టుగా కాకుండా వారు మొట్టమొదట ఆత్మపూర్ణులుగానే పరిచర్య ప్రారంభించి ఉంటారు, బలమైనటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. కానీ వారిలో ఉన్నటువంటి అభిషేకం, వారిలో ఉన్నటువంటి సేవా పిలుపుని చూసినటువంటి సాతానుడు వీళ్ళు ఇంకా వదిలిపెడితే ఇంకా బలమైన బోధ ద్వారా ఇంకా అనేకులని దేవుని వైపు తిప్పుతారని దుష్టుడు ఏం చేస్తాడు? వారిలో కుయుక్తిగా ప్రవేశిస్తాడు.
ప్రవేశించినందువల్ల వాళ్ళ బోధ దేవుని బోధ నుంచి దెయ్యపుల బోధగా మారిపోతుంది. అంటే సత్యానికి విరోధమైన బోధ, విశ్వాసంలో అనేకులు పడిపోయేందుకు కారణమైన బోధ, సత్యమును ఉన్నదున్నట్టు బోధించే బోధ నుంచి తప్పిపోతుంటారు. అందుకే మనము అటువంటి బోధ బోధిస్తూ ఉన్నప్పుడు అటువంటి దైవజనుల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. అదేవిధంగా అంచె దినాల్లో కల్పనా కథలు వైపు తిప్పుతుంటారంట అనేక మంది. కల్పనా కథలు మరి వాళ్ళకి, ఎందుకంటే అనేక మంది మనుషులు ఎట్టయిపోయినారంటే హితబోధ, సత్యమైన బోధను బోధిస్తున్నప్పుడు సహించలేరు. కాబట్టి వాళ్ళకు అనుకూలమైన బోధ, వాళ్ళకు తగినటువంటి బోధ బోధిస్తూ వీళ్ళు మరి దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన పిలుపుకు దూరంగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము అటువంటి తప్పుడు బోధలు బోధిస్తున్నప్పుడు, మనం అటువంటి సేవకులను గుర్తిస్తున్నప్పుడు వారి నిమిత్తము ఎంతో భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎంతో కన్నీటితో ప్రభువా అటువంటి సేవకులను మార్చండి నైనా అంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. లేకపోతే అనేక మంది ఏమవుతారంట, విశ్వాస భ్రష్టులైపోతారంట. అటువంటి బోధల ద్వారా, అటువంటి వాక్యం వినడం ద్వారా విశ్వాస భ్రష్టులైపోతారు. మరి దేవుని వాక్యం చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 16వ వచనం వాక్యం చెప్తుంది. 4:16లో నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విలువారిని రక్షించుకుంటావు. కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవజనులు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి వాక్యం బోధించే ముందు నేను ఎలా ఉన్నాను, ఇతరులకి బోధించడానికి మట్టుకు కఠినంగా బోధిస్తుంటారు కొంతమంది. నువ్వు ఆ తప్పు చేస్తావు, ఈ తప్పు చేస్తావు, అట్టుంటున్నావు, ఇట్టున్నావు. కానీ ఆ బోధించే వ్యక్తి ఆ విధంగా ఉండడు. అదేమంటే బోధ ఇతరుల కోసం, నా కోసం కాదన్నట్టు బోధిస్తాడు. దేవుడు అంటున్నాడు, మొదట నిన్ను గూర్చి చూసుకొని తర్వాత నీ బోధ గురించి చూసుకోవాలి. మొదట వాక్యం బోధించే వ్యక్తి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ బోధను బోధించాలని చెప్తుంది. కాబట్టి నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా చూసుకో, వీటిలో నువ్వు నిలకడగా ఉండు, నీవు ఇలాగు చేసి నిన్ను నీ బోధ విలువని రక్షించుకుంటావు. కాబట్టి కొన్ని దగ్గర చూడండి, వాక్యం బోధిస్తుంటారు, ఎవ్వరు మారరు, ఎవ్వరికి మారు మనసు రాదు, కఠినంగా బోధిస్తుంటారు. అట్లా చేస్తే ఈ విధంగా అయిపోతావు, ఈ విధంగా చేస్తే ఇంత అయిపోతావు అని చెప్పి ఆ బోధన చూసి భయపడి ఒరిగిపోతుంటారు. కానీ ఎవరికి రక్షణ రాదు. ఎందుకంటే బోధించే బోధకుడికి రక్షణ ఉంది. బోధించే బోధకుడు వాక్యానుసారంగా జీవించకుండా ఉంటాడు. అందువల్ల ఏమవుతుంది, ఆ బోధ పనికి మాలిన బోధే, పేరుకు బోధించడం అనమాట. నేను పర్ఫెక్ట్ అనే విధంగా ఆ బోధ ఎవరిని కూడా రక్షణలో తీసుకురాలేదు. అనేకులని రక్షణ కోల్పోయే వారికి అమ్మా. ఎప్పుడైతే నిన్ను గురించి చూసుకొని నీ బోధ గురించి జాగ్రత్త పడతావో, దాంట్లో నువ్వు నిలకడగా జీవిస్తూ ఉంటావో, అప్పుడు అనేకులు ఆ బోధ విని అనేకులు ఏమవుతారంట, రక్షణ పొందుకుంటారంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అటువంటి సేవకులుగా మన సేవకులు తయారవ్వాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. హల్లెలూయా. మనుషులు సంతోషపెట్టే బోధలు దేవునికి ఇష్టం లేదు, దేవుని సంతోషపెట్టే బోధలు మనుషులకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు దేవుని సంతోషపెట్టాలా, మనుషులు సంతోషపెట్టాలా? నేను సేవకు పిలిచింది ఎవరు, మనుషులా, దేవుడా? చాలా మంది సేవకులు ఏమైపోతారంటే, మనుషులే నన్ను సేవకు పిలిచారు, ఎందుకంటే వాళ్ళే నాకు
నన్ను పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళే నన్ను పిలిచిన వాళ్ళు అన్నట్లు వాళ్ళ బోధలు మనుషులు సంతోషపెట్టే విధంగా ఉంటాయి. అటువంటి బోధకుల నిమిత్తం మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులు సంతోషపెట్టే బోధలు కదయ్యా, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే బోధ చెయ్యి. నేను ఈ బోధ చేస్తున్నప్పుడు ఇది దేవుణ్ణి సంతోషపెట్టే బోధన లేదా మనుషుని సంతోషపెట్టే ఆనందింపజేసే. అంటే కొన్ని సంఘాలు ఎట్లయిపోయినాయంటే పాపం చేసిన వాడికి ఏం పర్లేదు దేవుడిని క్షమించేస్తాడనే టైప్ బోధ. ఎన్ని పాపాలు చేసినా దేవుడిని క్షమించేస్తాడు. పలు విధాలైనటువంటి అబద్ధ బోధలు తయారైపోయినాయి. ఈ దినం అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారు. మరి అబద్ధ బోధకుల్ని నిజమైన బోధకుల్ని మనం ఎలా తెలుసుకోగలం? ఎట తెలుస్తుంది? పరిశుద్ధాత్మ శక్తిని బట్టే, వాళ్ళ వరాలను బట్టే, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాడయ్యా దాన్ని బట్టి ఇతను సూపర్ సేవకుడు అనుకుంటారా? లేకపోతే ఒక పెద్ద చర్చి కట్టుకున్నాడంటే ఆయన అద్భుతమైన బోధకుడు అని చెప్పేసి అనుకుంటారా? దేవుని వాక్యం చెప్తుంది, ఒక సేవకుడు నిజమైన సేవకుడు అని ఎప్పుడు తెలుసుకుంటామంటే మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. వారిలో ఫలించే ఫలాలు ఉన్నాయి చూసారా? వారిలోంచి ఫలించే ఫలాలు బట్టి ఆ సేవకుడు ఎటువంటి సేవకుడు అనేది అర్థమైపోద్దంట. హల్లెలూయా. ఎటువంటి ఫలాలు ఫలించాలా? శరీర సంబంధమైన ఫలాలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలు. మరి గలతీ 5:22 రాయబడినట్లు ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటువంటి ఫలాలు ఏ సేవకుల్లో ఉంటాయో, ఏ సేవకుల్లో కనిపిస్తాయో అతడు గొప్ప వాక్య బోధ ఉండకపోవచ్చు, అతనికి అతిపెద్ద చర్చి ఉండకపోవచ్చు, భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్, కొంతమందిని భయంకరంగా మనుషులు ఫాలో చేస్తున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్, లేదా భయంకరమైన అద్భుతాలు చేసేటటువంటి శక్తి కలిగిన వారిగా ఉండకపోవచ్చు. సామాన్యుడు చిన్న సంఘంలో ఒక కొద్ది మందిని పెట్టుకొని వాక్యం బోధిస్తూ కూడా ఉండవచ్చు, లేదా అసలు ఎవరు లేకుండా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అతనిలో ఆ ఫలాలు కనిపిస్తున్నట్లయితే అతను మంచి సేవకుడు. హల్లెలూయా. ఎంతమంది ఫాలో చేస్తున్నది ముఖ్యం కాదు, ఆ సేవకుల్లో ఎటువంటి ఫలం ఉంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి దైవజనుడు మంచి ఫలాలు ఫలించాలని మనం ప్రార్థన చేయాలి. మంచి ఫలాలు, మంచి బోధ కాదు, లేదా గొప్ప గొప్ప అద్భుతాలు కాదు, మంచి ఫలం ఆ సేవకుల్లో ఫలిస్తున్నాడా? ఆ సేవకుల్లో మంచి ఫలాలు ఉన్నాయా? వాక్యం చెప్పేటప్పుడు ఒక రకంగా, వాక్యం అయిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటున్నాడా? చర్చి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా, చర్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటున్నాడా సేవకుడు? లేదా చర్చిలోనే ఇంకొక రకంగా ఉంటున్నారా కొంతమంది? అటువంటి సేవకులు అనుసరించడం వల్ల నువ్వేం పొందుకుంటావు? ముందుగా ఆ సేవకుల నిమిత్తం మొదట ప్రార్థించి, ఆ సేవకులు మారినప్పుడు తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రార్థనాపూర్వకంగా నువ్వు నిర్ణయం తీసుకో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట సెలవిస్తుంది, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. సేవకుడా అంటుంది దేవుని వాక్యం ఇక్కడ. సేవకుడు ఎట్లుండాలంట? మాటలో పర్ఫెక్ట్, ప్రవర్తనలో పర్ఫెక్ట్, ప్రేమలో అందరినీ సమానంగా నువ్వు ప్రేమించాలి. కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఇంకొక రకంగా కాదు, ఇష్టమైన వారిని ఒక రకంగా ప్రేమించడం కాదు. విశ్వాసములోను స్థిరంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి. దైవజనులకు, విశ్వాసులకు
ఒక గొప్ప మాదిరిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సో అటువంటి ప్రవర్తన దైవజనుల్లో కనబడినప్పుడు మనం ఏం చేయాలి? ఆ సేవకుల గురించి విరోధంగా మాట్లాడకూడదు. ఆ సేవకుడు ఎట్టున్నాడో వాక్యం పెద్ద చెప్తాడు. ఏం చూడు ఇలా చెప్తుంది మెసేజ్ సరిగ్గా ఉందా? ఈయన చూడు ఎట్లాంటి మెసేజ్ చెప్తుంటాడో. కరెక్ట్గా ఉన్నాడా? ప్రార్థన చెయ్యి. దాని కొరకు ప్రార్థన చెయ్యి. మారడానికి సహాయం చెయ్యి. మార్పు లేనప్పుడు ప్రార్థించి నిర్ణయం తీసుకో. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దైవజనుల కొరకు వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యం లేకపోతే ఏం జరగద్దంట? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. సేవకులకు చాలా చాలా ముఖ్యంగా సేవకులు ఈ వాక్యం తెలుసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ చెప్తుంది, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. హల్లెలూయా. వాక్యం బోధిస్తున్నావా? కఠినమైన తీర్పు రెడీగా ఉంటుంది. కఠినమైన తీర్పు. ఆ కఠినమైన తీర్పుకు సిద్ధపడి మనం సేవకులు అవ్వాలంట. సేవకులుగా ప్రతి ఒక్కరు నాతో కూడా కలిపి సేవకులమైన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యాన్ని బట్టి కఠినమైన తీర్పు పొందుకుంటారు వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఎప్పుడైతే ఆ బోధకు తగిన జీవితం మనలో ఉంటుందో ఆ తీర్పు నుంచి మనం తప్పించబడ్డమే కాదు, అనేకులను తప్పిస్తాం. హల్లెలూయా. లేదు మన ప్రవర్తన మనదే, వాక్యం బోధ వాక్యమే అంటున్నామంటే ఈ వాక్యము సేవకుల్లో నిజమవుతుంది ఒక దినమున. కాబట్టి దేవుని బిడ్డలైన దైవజనుల కొరకు మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. అయ్యా, ఇంత పరిచర్య చేసి వాళ్ళు కఠినమైన తీర్పు పొందుకోకూడదయ్యా. ఇంత వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు లోకానుసారమైన పాపాల్లో బడి ఉన్నారయ్యా. వాళ్ళు కఠినమైన తీర్పు పొందుకుంటారు. వాళ్ళని రక్షించండి అని వారి నిమిత్తం మనం కన్నీరు కార్చాలి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా ఇంకొంత రకాలైనటువంటి సేవకుల గురించి ఇక్కడ రాయబడింది. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 3వ వచనం కూడా చదువుదాం. మీలో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుచుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూసారా, ఇటువంటి బోధకులు ఈ దినాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. అబద్ధ ప్రవక్తలు ఒక్కొక్కరి గురించి చూసినప్పుడు పరిస్థితి తగినట్టు ప్రవచనాలు చెప్పడం, మనుషులు తగినట్టు ప్రవచనాలు. జాగ్రత్త, దేవుని పేర అబద్ధాలు మనం మాట్లాడుతూ ఉన్నామంటే కఠినమైన తీర్పు. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడినట్లు ప్రవచనాలు చెప్పడం, అలాగే అబద్ధ బోధలు, వాక్యంలో లేకపోయినా బోధలు చెప్పడం. వీళ్ళు ఎటువంటి వారంట? ప్రభువును కూడా వాళ్ళు విసర్జించేస్తారంట. వాళ్ళు దేవుణ్ణే పక్కన పెట్టేసి వీళ్ళే దేవుళ్ళలాగా అయిపోతారు. ఆఖరికి వీళ్ళని ఫాలో చేస్తుంటారు కానీ దేవుని ఫాలో చేసే వాళ్ళు తగ్గిపోయి ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేసే శాస్త్రాల వల్ల అనేకులు సత్య మార్గం నుంచి తప్పింపజేస్తారంట. వీళ్ళు అధికమైన లోభం,
డబ్బు సంపాదించాలనే ఆశతోనే సేవలో ఉంటారు. సేవ అంతా వాళ్ళు డబ్బు కొరకే. అలాగే కల్పనా వాక్యాలు బోధిస్తూ, మరి కల్పితమైన వాక్యం, అప్పుడు అవసరానికి తగినటువంటి వాక్యాలు బోధిస్తూ వాళ్ళు చేసే లాభం సంపాదించుకోవడానికి పరిచయం చేస్తారు. బైబిల్ పట్టుకునిందే లాభం సంపాదించుకోవడానికి. జాగ్రత్త. దేవుని పేర వ్యాపారం చేసే వాళ్ళకి దేవుడు కఠినమైన తీర్పునిస్తాడు. అటువంటి సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి సేవకులు అటువంటి పరిచయలు విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తీర్పు ఆలస్యం చేయదంట. అటువంటి వారికి ఖచ్చితంగా దేవుడు కఠినమైన తీర్పునిస్తాడు. కాబట్టి సేవకులు మరి కఠినమైన తీర్పు పొందుకోకుండా నిమిత్తం, మనకందరికి వాక్యం బోధిస్తున్నటువంటి దైవజనులు ఒక దినం కఠినమైన తీర్పు పొందుకోకూడదు నిమిత్తం మనం ఏం చేయాలి? మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే చెప్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయండి, మా ప్రవర్తన సరిగా ఉండాలయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి. మీరు హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారా? వాక్యాలు వింటున్నారు, దైవజనుల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత ప్రార్థిస్తున్నారు? ఆ సేవకులు పడిపోయినప్పుడు దానికి మిమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు. దైవజనులు పడిపోయినప్పుడు వారి నిమిత్తం నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వారు గొప్ప సేవ చేసినప్పుడు ఆ సేవ ఫలం నీ మీద ఉంటుంది. వారు పడిపోయినందుకు కారణంగా ప్రార్థించినందువల్ల దానికి తగినటువంటి ఫలం, శిక్ష మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనం దైవజనులను జాగ్రత్తగా గమనించాలి. వారిలో ఫలాలు గమనించాలి. వాళ్ళ వరాలు కాదు, వాళ్ళ అద్భుతమైన వాక్య బోధలు కాదు, వాళ్ళ ఫలాలు ఎలా ఉన్నాయి గమనించాలి. ప్రార్థనా పూర్వకంగా సేవకుల్ని మనం అనుసరించాలి. పడిపోతున్నటువంటి బలహీనమైన సేవకులు, స్త్రీ ద్వారా, ధనము ద్వారా బలహీనమైనటువంటి సేవకులు మరి దేవుని ద్వారా దేవుని కృప పొందుకొని వాళ్ళు బలపరచబడాలని మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా వాళ్ళు సేవలు చేయాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు అట్టి ప్రార్థనా పరులుగా దేవుడు మనల్ని చేయనుగాక, సేవకులను ఆ విధంగా దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ అంచె దినాల్లో అనేకులు అబద్ధ బోధకులు తయారైపోయినారయ్యా. వాక్యాన్ని నైనా మార్చి బోధించే సేవకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, తండ్రి కల్పనా కథలు బోధించేవాళ్ళు తయారైపోయినారు నాయన. అనేక మంది నైనా మరి జారత్వంలో ఉంటూ సేవ చేస్తున్నారు తండ్రి, ధనాపేక్ష కలిగి సేవ చేస్తున్నారు నైనా. అనేకులు తండ్రి మరి ప్రభువునే విడిచిపెట్టి వారేనైనా ప్రభువుల వరే తయారైపోయిన పరిచర్లు చేస్తున్నారు తండ్రి. అనేక మంది అటువంటి వారిని వెంబడిస్తూ విశ్వాస భ్రష్టులైపోతున్నారు నాయన. నమ్మకమైన సేవకుడు దీనుడై మోకరించి కన్నీరు గారుస్తున్నాడు, ఇంకా నన్ను పరిశుద్ధపరచయ్యా అంటూ నీ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నటువంటి నిజమైన సేవకులు కూడా ఉన్నారు తండ్రి. దేవా తండ్రి, ప్రతి దైవజను కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. దైవజనులను మీరు దర్శించండి అయ్యా, వారిని పరిశుద్ధపరచండి అయ్యా. వారిని ఎందు నిమిత్తము నైనా నువ్వు సేవకు పిలుచుకున్నావో అట్టి పరిశుద్ధమైన సేవను నమ్మకముగా, సత్యమును ఉన్నది ఉన్నట్టుగా, మనుషులను సంతోషపెట్టినట్లుగా కాకుండా దేవుని సంతోషపెట్టే విధంగా మంచి పరిచర్యలు చేసేందుకు తండ్రి, ఆత్మ ఫలాలు ఫలిస్తూ సాటి సహోదరులను, సాటి సేవకులను ప్రేమిస్తూ అయినా దేవుని రాజ్యమును కలిసి నిర్మించే విధంగా ప్రతి దైవజనులను మీరు ఆశీర్వదించండి. మాకు తెలిసిన సేవకులందరినీ మేము మనసారా ఆశీర్వదిస్తున్నాం. తెలియని సేవకులను కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాం. వారందరూ చక్కని పరిచయం చేస్తూ అనేకులను దేవుని వైపు నడిపించుదురుగాక. వారి మీద పనిచేస్తున్నటువంటి ప్రతి సాతాను క్రియలన్నీ కూడా నశించునుగాక అని ఆజ్ఞాపిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.